ఈ న్యూస్ ఇక తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయం నెల నెలా పెరుగుతోంది. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. జూన్లో 1,26,00,000కు పైగా లడ్డూలను విక్రయించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రతి భక్తుడు లడ్డు ప్రసాదం స్వీకరిస్తారు. ఇంటికెళ్ళాక తమ బంధువులకు పంచిపెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. తిరుమల లడ్డూలో రుచి, శుచి పెరిగిన నేపథ్యంలో విక్రయాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక తిరుమల శ్రీవారి లడ్డు భారీగా కూడా విక్రయిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. ఎస్ రాము, చెప్పండి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. లడ్డుల విక్రయం ఏ విధంగా ఉంది? రికార్డు స్థాయిలో కూడా నమోదవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. పూర్తిగా తిరుమల బోర్డు ఏ విధమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తోంది? ఇక తిరుమల శ్రీవారి లడ్డుల విక్రయం నెల నెలా పెరుగుతోంది. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. జూన్లో 1,26,00,000కు పైగా లడ్డూలను విక్రయించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రతి భక్తుడు లడ్డూ ప్రసాదం స్వీకరిస్తారు. ఇంటికెళ్ళాక తమ బంధువులకు పంచిపెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. తిరుమల లడ్డూలో రుచి, శుచి పెరిగిన నేపథ్యంలో విక్రయాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎస్ రాము, చెప్పండి. గుడ్ మార్నింగ్ అక్రమ్. తిరుమల శ్రీవారి దర్శనానికి మనం చూసుకున్నట్టయితే గడిచినటువంటి 3 నెలల్లో దాదాపు 1 కోటి లడ్లకు పైగా కూడా శ్రీవారి భక్తులు ఆ యొక్క శ్రీవారి వెంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని అయితే కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ప్రతి నిత్యం దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు తిరుమల శ్రీవారి దర్శనంకి వస్తున్నటువంటి భక్తులు కొంటూనే ఉన్నారు. అంటే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే 3 మాసాల్లో దాదాపు ఇప్పటికే కూడా 1 కోటి మందికి పైగా కూడా ఈ యొక్క తిరుమల శ్రీవారిని భక్తులు కూడా దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని అయితే తిరుమలకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు కావాలనేటువంటి కోరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. లడ్డూని ప్రత్యేకించి స్వామి వారికి సంబంధించినటువంటి మూల విరాట్కు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క అన్నప్రసాద కేంద్రం ఏదైతే ఉందో ఆ యొక్క అన్నప్రసాద కేంద్రంలో కూడా
అతి శుచిగా శుభ్రంగా కూడా ఈ యొక్క లడ్డూ ప్రసాదాన్ని అయితే తయారు చేస్తారు. మునుపెన్నడూ లేని విధంగా గత 3 మాసాల్లో మనం చూసుకున్నట్టయితే కోటి లడ్డూలకు పైగా కూడా ఆ తిరుమలకు వస్తున్నటువంటి భక్తాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క శ్రీవారికి సంబంధించినటువంటి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు ఏదైతే ఉందో దాన్ని అయితే కొనుగోలు చేసినట్లు కూడా మనకు అధికారికంగా లెక్కలైతే చెప్తున్నాయి. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా జరిగినటువంటి 3 నెలల్లో కూడా కోట్లాది మంది భక్తులు తిరుమలకైతే చేరుకున్నారు, శ్రీవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు, ఈవో కావచ్చు, అదే విధంగా చైర్మన్, ప్రతి ఒక్కరూ కూడా వీరందరూ వస్తున్నటువంటి భక్తులకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. ఆ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి భక్తుడికి పూర్తి స్థాయిలో టీటీడీ అన్ని సౌకర్యాలు, అన్ని సపర్యాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ₹1,00,00,000 పైగా ఉన్న కోటి లడ్డులకు పైగా కూడా తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అయితే విక్రయించింది. ప్రతి భక్తుడికి 5 నుంచి 10 లడ్డూలు ఇచ్చే విధంగా కూడా, అంటే మొదటి నుంచి ఇది ఆనవాయితీగానే వస్తూ ఉంది. దానికి సంబంధించి లడ్లు అదే క్రమంలో కూడా తిరుమలకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం ఇవాళ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు నిన్నటి దినం 4 లక్షల లడ్డూలు కూడా పూర్తిగా తిరుమల భక్తులు ఎవరైతే దర్శనానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా విక్రయించినట్టు మనకు తెలుస్తుంది. అదే విధంగా 71,668 మంది టోటల్ గా కూడా అంటే భక్తులు ఆ తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. ఉండి కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే 4,16,00,000 వరకు కూడా ఆ ఉండి కలెక్షన్ అయితే ఉంది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 6 నుంచి 7 కోట్లు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఈ 3 నెలల్లో చాలా పర్యాయాలు ఈ యొక్క 5 నుంచి 6 కోట్లు, 6 కోట్లకు మించి కూడా వచ్చినటువంటి సందర్భం చాలాగా ఉన్నది. అంటే ఈ 3 నెలల్లో పూర్తిగా కూడా వేసవి సెలవులు రావటంతో కూడా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు. వస్తున్నటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి అంటే తలనీలాలు కావచ్చు, అన్నప్రసాద వితరణ కేంద్రంలో కావచ్చు, అదే విధంగా క్యూ లైన్ లో భక్తులు వెళ్ళేటప్పుడు చంటి బిడ్డలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి వారు ఎక్కడైతే భక్తులు ఉంటారో వారి క్యూ లైన్ ఎక్కడి వరకు అయితే కొనసాగుతూ ఉంటుందో అక్కడి వరకు టీటీడీకి సంబంధించినటువంటి శ్రీవారి సేవకులు కావచ్చు, అదే విధంగా ఆ టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఆ ఈఓ చైర్మన్ వరకు ప్రతి ఒక్కరూ కూడా భక్తుల సేవలో తరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం టీటీడీ కూడా చేస్తుంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ యొక్క శిలాతోరణం తిరుమలకు సంబంధించి శిలాతోరణం, గోగర్భం డ్యాం అదే కంటిన్యూగా కూడా ఈ యొక్క లైన్ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఉన్నటువంటి కంపార్ట్మెంట్ 55 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ యొక్క 55 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయి ఇప్పటికి కూడా అంటే సెలవులు ముగిశాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అన్ని స్కూల్స్ కావచ్చు, విద్యాలయాలు ప్రతి ఒక్కటి తెలిసినప్పటికీ కూడా ఓపెన్ అయినప్పటికీ కూడా ఏమాత్రం తిరుమలకు వస్తున్నటువంటి భక్తాదులు తగ్గడం లేదు. అదే విధంగా వారికి ఇస్తున్నటువంటి లడ్డూ ప్రసాదాలు కూడా పూర్తిగా వారందరికీ చేరువ అయ్యే విధంగా కూడా టీటీడీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ రాము.